హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఇవాళ మీ అందరి కోసం నేను క్యాబేజ్ పకోడీ ఫ్రై తీసుకొచ్చేసాను. సో క్యాబేజ్ పకోడీ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. మనం బయట అప్పుడప్పుడు కర్రీ పాయింట్స్ దగ్గర మనకు దొరుకుతూ ఉంటుంది. బయట కూడా మనం తెప్పించుకుంటూ ఉంటాం పకోడీ ఫ్రై అనేది. సో అలా బయటవి తెప్పించుకునే బదులు మనం హ్యాపీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో నేను క్యాబేజ్ సన్నగా పొడుగ్గా తరిగి పెట్టేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను, అలాగే పచ్చిమిరపకాయలు వేశాను, కరివేపాకు కొత్తిమీర వేశాను. సో ఇప్పుడు నేను పసుపు వేసేసుకుంటాను. అలాగే ఉప్పు, తగినంత ఉప్పు, ఈ పకోడీ ఫ్రైకి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకుంటున్నాను. చూసుకుని వేసుకోండి, మీకు రుచికి తగినంత వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఉప్పు కష్టమైపోతుంది, మళ్ళీ దాన్ని ఏమీ చేయలేము. సో చూసుకుని వేసుకోండి. సో అలాగే కారం, పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు అన్నిటినీ సగం సగం చేసి వేసేసాను. అలాగే కారం. సో నేను కొంచెం కలర్ఫుల్గానే ఉండాలి కాబట్టి, స్పైసీగానే ఉండాలి కాబట్టి నేను ఒక 3 స్పూన్లు కారం వేశాను. అలాగే ఇప్పుడు నేను బియ్యం పిండి తీసుకున్నాను. 4 to 5 స్పూన్స్ బియ్యం పిండి, అలాగే 4 to 5 స్పూన్స్ మైదా, అలాగే 3 స్పూన్స్ శనగపిండి. శనగపిండి అనేది కొంచెం తగ్గుతుంది వీటికన్నా. సో శనగపిండి 3 స్పూన్స్ తీసుకున్నాను. ఇది 4 to 5 స్పూన్స్ మైదా తీసుకున్నాను. ఇది కొంచెం 5 to 5 స్పూన్స్ నిండా బియ్యం పిండి తీసుకున్నాను. సో ఈ ఫ్లోర్స్ అన్నీ దీంట్లో మనం కలిపేసి ఒక బ్యాటర్ కింద రెడీ చేసేసుకుని చక్కగా మనం వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేటప్పుడే మనం కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ధనియాలు, మిరియాల పొడి వేసుకోవాలి. అంతేనండి. ఇవన్నీ పౌడర్స్ వేసేసి చక్కగా దీన్ని ఒక బ్యాటర్గా, మ్యాక్సిమం వాటర్ పడదు. ఒకవేళ వాటర్ పడితే అప్పుడు కలపండి, కానీ ఎందుకంటే క్యాబేజ్లో ఉన్న నీరు వచ్చేస్తుంది కాబట్టి. సో ఎక్కువ పడదు. ఒకవేళ కలపడం రావట్లేదు అన్నప్పుడు ఒక చిన్న చుక్క వేస్తే తప్పు లేదు. సో ఇవన్నీ మనం పౌడర్స్ అన్నీ కలిపేస్తాం అనమాట. నేను ఒక చేత్తో కలపడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను చక్కగా ఇప్పుడు కలిపేసి మీకు ఒక బ్యాటర్ కింద తయారు చేస్తాను. నేను చెప్తున్నాను, ఒకవేళ నీళ్లు పడితే తప్పు లేదండి, కలుపుకోవచ్చు, నీళ్లు వేసుకోవచ్చు. మ్యాక్సిమం దీంతోనే కలపడానికి ప్రయత్నించండి. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు వాటర్ కలపండి. నేను మొత్తం కలిపేశాక మీకు బ్యాటర్ చూపిస్తాను. నేను బ్యాటర్ కలిపేసుకున్నానండి. ప్యాన్లో నేను నూనె వేసేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. సో నేను చెప్పాను కదా నేను సన్నగా తరిగి పెట్టుకున్నానని. సో మీకు పడితే నీళ్లు వేసి కలుపుకోవచ్చు. ఈ మాత్రం గట్టిగా ఉండాలి. మరీ పలచగా చేసుకోకూడదు. పకోడీలు వేసేటట్టు ఉండాలన్నమాట. సో దీన్ని ఇలా చక్కగా వదులుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మనకి బయట దొరుకుతూ ఉంటాయండి, చాలా బాగుంటాయి అవి, చాలా ఇష్టపడతారు చాలామంది. మనం ఇంట్లోనే హ్యాపీగా ఎన్ని కావాలంటే అని చేసేసుకోవచ్చు. చక్కగా హెల్దీ కదండి. మనం ఇంట్లో అయితే మనం ఇష్టం వచ్చినట్టు మనం ఏదేది వేయాలో అవే వేస్తాము. వాడు ఏ కాగిన నూనెలో ఎప్పటిది వేస్తాడో తెలియదు కదా, అందుకు చెప్తున్నాను. ఇదైతే మనం ఫ్రెష్గా వాడతాం కాబట్టి చక్కగా ఇందులో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవచ్చు. మనం కొత్తిమీర, పుదీనా అన్నీ వేసాము. అలాగే గరం మసాలా పౌడర్ వేసాము, ఉప్పు వేసాం, కారం వేసాం, ధనియాలు, జీలకర్ర, మిరియాల పౌడర్ వేసాము, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అన్నం వేసాం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, పసుపు వేసాం. సో మంచిగా ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. కానీ నేనైతే వేయలేదు. ఉల్లిపాయలు కావాలండి, మాకు ఉల్లిపాయలు అయితే కష్టం అన్నవాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. నేను జస్ట్ అచ్చంగా కంప్లీట్గా నేను క్యాబేజ్ పకోడీయే చేద్దాం అనుకుని ఉండిపోయాను. సో ఇప్పుడు నేను సిమ్లో పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు హైలో పెట్టేసుకుంటానండి. ఒక చేతితో నాకు ఒక నిమిషం ఇబ్బందిగా ఉందండి. నేను ఆన్ చేయలేదు, ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఇందాక ఏమైందంటే నేను ఆన్ చేశానండి. ఆన్ చేస్తే ఏమైందంటే బాగా పొగలు వచ్చేస్తుంది, అంటే తొందరగా నూనె కాగిపోయింది. నేను ఇక్కడ పిండి బ్యాటర్ కలుపుతూ ఉన్నాను. సో నేను అది బంద్ చేశాను అనమాట. సో ఏమైందంటే నేను అలాగే వెలిగించేసి హైలోనే వేడిగానే ఉన్న దాంట్లో ఇప్పుడు నేను వేసాను. ఇప్పుడు ఆన్ చేశానండి. చాలా చాలా బాగుంటాయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఇష్టపడతారు, మ్యాక్సిమం పిల్లలు ఇష్టపడతారు ఇవి. వాళ్ళకి చాలా నచ్చుతాయి. ఎందుకంటే మనం అన్ని బైండింగ్ కోసం బియ్యం పిండి వేసాం, శనగపిండి వేసాం, అలాగే మైదా వేసాం కాబట్టి చాలా చాలా బాగుంటాయి. అవి అలాగే పొడుగ్గానే ఉండాలండి, మొత్తం కవర్ అవ్వాలని లేదు. క్యాబేజ్ కనబడుతూనే ఉండాలి. మొత్తం క్యాబేజ్ అంతా మొత్తం బైండింగ్ అయిపోవాలి అని ఉండదు. క్యాబేజ్ కూడా క్యాబేజ్ లాగే కనబడుతూ మనం బ్యాటర్ ఉంటూ ఉండాలి పకోడీ అనేది. చాలా 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 బాగుంటుంది. హైలో పెట్టుకోండి, అక్కడే ఉండండి. మరి వెళ్ళిపోయారనుకోండి మాడిపోతే. చక్కగా కలుపుతూ ఉండాలి.
ఇవి పకోడీలా కాదు, ఇలా ఇలా క్రిస్పీగానే వస్తూ ఉంటాయి అన్నమాట. నేను చెప్పేది అదే. బయట మనకి కర్రీ పాయింట్లో కూడా కానీ, బయట మనం పకోడీ ఫ్రై మనం అడిగితే వాడు ఇలాగే ఇస్తాడు. పకోడీ కన్నా ఇలా విడిపోయి ఉన్నవే మనకి వస్తుందన్నమాట. సో అదే నేను చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. నేను చాలా ఒక్క చేత్తో తీయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఫోన్ వేడెక్కిపోతుంది, చాలా రిస్క్ తీసుకుని చేస్తున్నాను. బట్ మీరందరూ నాకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి, మీరందరూ చూస్తున్నారో లేదో తెలీదు. దయచేసి మొత్తం చూడండి ప్లీజ్. నేను చాలా కష్టపడి చేస్తున్నాను కాబట్టి దయచేసి చూడండి, స్కిప్ చేయొద్దు. అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి. వీటిని ఇలా కలుపుకుంటూ ఉండాలి. తగినంత ఉప్పు, కారం అన్నీ వేసేసుకోవాలి. ఇవి ఇంకొకసారి బాగా వేగాలండి. మీకు వేగాక చూపిస్తాను. చూసారు కదండి ఎంత బాగా వచ్చేసాయో. ఇలా చేసుకోవాలండి పకోడీ ఫ్రై. చాలా చాలా బాగుంటుంది. ఎంత కావాలంటే మనం అంత చేసుకోవచ్చు. సో డూ ట్రై ఇట్ అండి. ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది. నిజంగా బయట కూడా ఇంత బాగా రాదేమో, అంత బాగా క్రిస్పీగా వచ్చాయి. ఇటు క్యాబేజ్ కనబడుతుంది, బ్యాటర్ కూడా కనబడుతుంది. చూసారు కదా, మీకు చూపిస్తాను చూడండి. ఎంత బాగా వేగిందో, చక్కగా సైడ్ డిష్గా పనికొస్తుంది. అలాగే అన్నంలో నంచుకోవడానికి కానీ కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు చాలామంది పిల్లలకైతే చాలా ఇష్టపడతారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. ఎందుకంటే మనం హైజీనిక్గా చేసాం. చాలా చాలా బాగుంటుంది. సో ఇలాగే ట్రై చేసుకోండి, చక్కగా చేసుకోండి. ఓకేనా అండి? చూసారు కదండి, బాగా వేగిపోయి అలాగే వేగాలి, అంతేగాని మరీ మాడిపోకూడదు. ఇలా చక్కగా మనం దీంట్లోకి తీసుకుని ఇలా కాసేపు ఓట్ చేసామనుకోండి, నూనె అంతా వెళ్ళిపోతుంది, ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని మనం పక్కన పేపర్ వేసుకుని పెట్టుకోవాలి. ఒక డిష్ కానీ దేంట్లో అయినా పేపర్ వేసుకుని పెట్టుకుంటే ఆ నూనె అంతా ఆ పేపర్ పీల్చేసుకుంటుంది. అప్పుడు మనం తినడానికి ఈజీగా ఉంటుంది. ఇది అన్నంలో నంచుకోవచ్చు, సైడ్ డిష్గా నంచుకోవచ్చు, లేదా అన్నంలో సాంబార్లో నంచుకోవచ్చు, అన్నంలో కలుపుకోవచ్చు. ఎలా అంటే అలా తినచ్చండి. చాలా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటాను, ఎందుకంటే మాడిపోతాయి కదా. ఇలా అన్నీ మనం తీసేయాలన్నమాట. ఇలా కొంచెం ఇలా ఉంచితే ఇలా అంటే మొత్తం నూనె అంతా ఓడిపోతుంది. అలా క్యాబేజ్ పడంగా కనిపించాలి. నేను అదే చెప్తున్నాను, క్యాబేజ్ మొత్తం కవర్ అయిపోకూడదు. క్యాబేజ్ మొత్తం ఇలా కనిపించాలి, బట్ మనకు ఆ బ్యాటర్ కూడా అందాలి. అలా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఉన్నవన్నీ చక్కగా తీసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేస్తేనే ఏదైనా తెలుస్తుంది. సో మళ్ళీ ఈ నూనెలోనే నేను మళ్ళీ వేసేసుకుంటాను. ఇలా ఎన్ని పడితే అలా వేసేసుకోవాలి. పిల్లలు ఇష్టపడతారు. ఇప్పుడు వచ్చేది సమ్మర్ హాలిడేస్, అప్పుడు కూడా చేయండి, ఇప్పుడు కూడా చేయండి. ఒకసారి రుచి చూపించండి. క్యాబేజ్ ఫ్రై ఎప్పుడు మనం బయటే తింటూ ఉంటాం, మంచూరియా అని అవన్నీ ఇవన్నీ తింటూ ఉంటాం. కానీ ఇంట్లో కూడా మనం ఇలా చేసామనుకోండి. నేను ఇదివరకు కూడా ఒకసారి షేర్ చేశాను, బట్ ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం కూడా నేను చూపిస్తున్నాను. ఇలా ఒక్కొక్కటిగా చక్కగా వేసేసుకోవాలి. ఇది వేగాలండి. ఇది వేగాలి. ఇలా ఇన్ని పడ్డాయన్నమాట. ఇప్పుడు హైలో పెట్టుకోవచ్చు. మీరేం చేసుకుంటున్నారు? మీరు మీ స్పెషల్స్ ఏంటి? ఫోన్ వేడెక్కిపోతుంది. సో ఇలా కలిపేసుకోవాలి. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎంత క్రంచీగా ఉంటే అంత బాగుంటుందండి. మరీ మాడిపోకూడదు, క్రంచీగానే ఉండాలి. అలా అని వేగాలి, అలా అని మంచిగా ఇటు క్యాబేజీ వేగాలి, ప్లస్ ఆ బ్యాటర్ ఏదైతే మనం వేసామో అది కూడా వేగాలన్నమాట. చూసారు కదా ఎంత తొందరగా. ఇందాక అంటే ఫస్ట్ ట్రిప్ కాబట్టి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు సెకండ్ ట్రిప్లో మనం వేసినవన్నీ చక్కగా వేగిపోతున్నాయి. క్యాబేజ్తో సహా వేగిపోతుంది, మన బ్యాటర్ కూడా చాలా వేగిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. రసం చేసుకున్నప్పుడు కానీ, సాంబార్ చేసుకున్నప్పుడు కానీ, పప్పు చేసుకున్నప్పుడు కానీ, లేదా వేడివేడి అన్నంలో ఇలా పిల్లలకి మనం వేసేసుకుని అన్నంలో కలిపేసుకుని తినేసే నాన్న అంటే కూడా వాళ్ళు ఇష్టంగా తినేస్తారు నంచుకుని. అంత బాగుంటుంది. 1-2 సార్లు తినేస్తారు. ఇంకా పెరుగన్నం మనం కలిపేయచ్చు, లేదా చారన్నం కలిపేయచ్చు. ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా
ఎంత బాగొస్తుందంటే బయట మనం కొనుక్కుంటామండి అన్నీ వేసి, మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. వాడేమో చిన్న ప్యాకెట్లో ఇస్తాడు, అది ఎవరికీ సరిపోదు. బోల్డ్ అంత తీసుకుంటాడు. అలా కాకుండా మనం ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. కొంచెం ఓపిక ఉండాలంతేనండి. ఓపిక ఉంటే మాత్రం చక్కగా మనం కావాల్సినవన్నీ చేసుకోవచ్చు. వేగిపోయాయండి, క్రంచీగా అయిపోయాయి. క్యాబేజ్ కూడా క్రంచీగా అయిపోయింది. ఈ టైంలోనే మనం తీసేయచ్చు అనమాట. మరీ మాడిపోకూడదు, మాడిపోతే అస్సలు బాగోదు. ఆ క్రంచీనెస్ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అందుకే హైలో పెట్టుకోమంటున్నాను. హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే కరెక్ట్గా వేగుతుంది అనమాట. ఇటు బ్యాటర్ వేగుతుంది, క్యాబేజ్ కూడా వేగుతుంది. సో వీటిని ఇలా తీసేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది మొత్తం. మనం అనుకున్న క్యాబేజ్ పకోడీ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. బయట మనం కొనుక్కుని తీసుకుంటూ ఉంటాం, దానికన్నా సూపర్ ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే మనం ఇష్టపూర్వకంగా మనం చేసుకుంటాం. మనం హెల్తీగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్ట్ చేసుకుంటాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్ అండి.